నిన్నటి న్యూస్ పేపర్ నేడు వేస్ట్ పేపర్గా మారవచ్చు, కానీ రేపటి చరిత్రను చూపించే సాక్ష్యం కూడా ఆ వేస్ట్ పేపరే అవుతుంది. అవసరం లేదని దేనిని వదిలేయకండి. ఆపదలో ఉన్నప్పుడు అదే నీకు అస్త్రంలా ఉపయోగపడవచ్చు మిత్రమా. విజయం కావాలంటే ఈ 5 మాటలు మాట్లాడకండి. ఇతరులు నా గురించి ఏమనుకుంటారు, నేను ఈ పని చెయ్యలేను, నాకిప్పుడు మనసు బాగోలేదు, నాకు ఇప్పుడు సమయం లేదు, నా అదృష్టం బాగలేదు అని. మరణం అడిగిందట జీవితాన్ని. నిన్ను ప్రేమించే అందరూ నన్నెందుకు ద్వేషిస్తారని జీవితం నవ్వుతూ చెప్పిందట. ఎందుకంటే నేనొక అందమైన అబద్ధాన్ని, నువ్వు భయపెట్టే వాస్తవానివి. మనకు జరిగిన అవమానాలను అర్థం చేసుకునే వాళ్ళకు చెప్పినా పర్వాలేదు, కానీ దానిని అలుసుగా తీసుకునే వాళ్ళకు చెప్తే మరింత అవమానాలను ఎదుర్కోక తప్పదు మిత్రమా. అనుకోగా ఉండడమే కాదు, అవసరమైతే గర్జించే సింహంలా మారడం కూడా ఆడపిల్ల లక్షణం. ఆకలి మహా చెడ్డది. అది మనిషిని మృగంగా మారుస్తుంది. అదే ఆకలి ఒక మృగాన్ని మనిషిగా మారుస్తుంది మిత్రమా. విజయం పొందే అర్హత నీకున్నప్పుడు విజేత కాకుండా నిన్నెవరూ ఆపలేరు. ఈ ప్రపంచంలో పట్టుదలతో కృషి చేస్తే ప్రతి ఒక్కరూ విజయం సాధించి తీరుతారు మిత్రమా. ప్రపంచంలో అత్యంత బలమైన వ్యక్తి ఎవరంటే ఒంటరిగా నిలబడే వ్యక్తి. కష్టపడి పని చేయండి. ఇతరులు వారానికి 40 గంటలు కష్టపడినప్పుడు మీరు 100 గంటలు కష్టపడండి. అప్పుడు వాళ్ళు సంవత్సరంలో సంపాదించినది మీరు కేవలం 4 నెలలలోనే సంపాదించగలరు మిత్రమా. రాతలు ఇలాగో బాగలేవు, కనీసం రోజులైనా బాగుండేలా చూడు ఈశ్వరా. ఒక వ్యక్తి దగ్గర నువ్వు కోల్పోయిన ప్రేమ, కోల్పోయిన గౌరవం నువ్వు ఎంత గించుకున్నా మళ్ళీ తిరిగి రావు. ఆ సత్యాన్ని నువ్వు నమ్మక తప్పదు. కానీ మన పరిస్థితి ఎలా అంటే, జీవితాన్ని గెలిచి చూడు. అప్పుడు నువ్వు కోల్పోయింది వడ్డీతో సహా వస్తుంది మిత్రమా. డబ్బుంటే నలుగురికి దానం చెయ్యి. మంచి హోదా ఉంటే నలుగురికి జీవనోపాధి కల్పించు. మంచి పరపతి ఉంటే నలుగురికి మాట సహాయం చెయ్యి. ఇవేమీ లేకుంటే కనీసం నలుగురికి మంచి చెప్పు. లేకుంటే మౌనంగా ఉండు. అంతేకాని ఎవరికి అపకారం చెయ్యకు మిత్రమా.